ఈరోజు నేను ఒక 24 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక అధ్యాపకుడిగా పిల్లల్ని ఉద్దేశించి అంటే స్టూడెంట్స్ని ఉద్దేశించి తెలుగులో చెప్తున్నాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏలు కావాలనేసి ఒక లైఫ్ అంబిషన్గా పెట్టుకొని చదువుతుంటారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కోరికల్ని మా పిల్లవాడు అది కావాలి, మా అమ్మాయి ఇలా అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి ఇలా అనుకునేటటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా పిల్లల మీదే ఉంటాయి. యాక్చువల్గా చాలామంది పిల్లలు వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ఎవరు, వాళ్ళ ఫేవరెట్ స్టార్ ఎవరంటే ఎవరో ఒకరి పేరు చెప్తుంటారు. నా దృష్టిలో ఒక పిల్లవాడు ఒక నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే అది నీట్ కావచ్చు, జేఈఈ మెయిన్ కావచ్చు, లేదా ఇంకేదైనా సరే కామర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ టార్గెట్గా పెట్టుకుని చదివే పిల్లలు కావచ్చు, వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి ఒక నీట్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు దాదాపు ఒక 4 years దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అవగాహన ఉండే పిల్లలు ఏం చేస్తారంటే 8th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతారు. నీట్కి కానీ జేఈకి కానీ ప్రిపేర్ అయ్యేసి 8th, 9th ప్రిపేర్ అవుతారు. 10th నామినల్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం చదువుతారు. తర్వాత మళ్ళీ అక్కడ కూడా రివిజన్ చేసుకుంటారు. 11th, 12th స్టాండర్డ్స్ అంటే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టేట్ సిలబస్లో అక్కడికి వచ్చేటప్పటికి పిల్లలకి ఆల్మోస్ట్ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటుంది. ఆబ్జెక్టివ్ బీట్స్ కానివ్వండి ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు. ఓవరాల్గా ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ని అది జేఈఈ మెయిన్ కావచ్చు, లేకపోతే సిఏ కావచ్చు, నీట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక జేఈఈ మెయిన్ ఒక నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అంత స్ట్రగుల్ చేస్తారు పిల్లలు. ఆ స్ట్రగుల్ చేసేటటువంటి కార్యక్రమంలో ఆ పీరియడ్లో అట్ ద సేమ్ టైం దే విల్ ఫీల్ a lot of burden because of the hopes of parents and hopes of teachers and hopes of the institution, whatever it is. ఇవన్నీ అధిగమించి ఒక స్టూడెంట్ సక్సెస్ అవుతున్నాడు అంటే, లేదా ఇవన్నీ అధిగమించే కార్యక్రమంలో ఒక స్టూడెంట్ చేసే పోరాటంతో పోలిస్తే ఒక 3 గంటలు లేదా 2.5 గంట సినిమాలో ఒక హీరో చేసేటటువంటి పోరాటం అది నిజం అవనండి లేకపోతే ఊహాజనితం అవనండి చాలా చిన్నదనేసి నా అభిప్రాయం. కాబట్టి దయచేసి ఏ స్టూడెంట్ కూడా ఫేవరెట్ హీరో ఎవరు అంటే నేనే అనో లేదా నన్ను చదివిస్తున్న మా నాన్ననో చెప్పండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఫర్ సక్సెస్.